తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో రెండు కలిపి ఒక దగ్గర వేస్తున్నాం. రెండు కలిపి ఒక దగ్గర వేయడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మనం విడివిడిగా ఇస్తే ఏమవుతుందంటే కొద్దిగా మున్సిపల్కి మనకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. తడి చెత్తను వేరుగా ఇవ్వడం వల్ల దాంతో ఎరువు తయారు చేస్తాం. మేము మున్సిపల్ దగ్గర ఒక స్థలాన్ని కేటాయించుకున్నాము. ఆ తడి చెత్తతోటి ఇక్కడ వాటర్ డబ్బులు పెద్ద పెద్ద పెట్టేసుకున్న తర్వాత తడి చెత్త వచ్చేసి మీరు తిని పడేసిన అన్నం వస్తుంది అన్నారు, చేపలు వస్తాయి, చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, ఎగ్స్ వస్తుంది, బిడిలా పందులు వస్తాయి. అంటే మొక్క నుండి ఉత్పత్తి ఏదైతే మన కడుపులోకి వెళ్తుందో అదంతా కూడా తడి చెత్తలకే వస్తుంది. ఆ తడి చెత్తని మీరు సేంద్రియంగా ఇక్కడ డంప్ చేసుకున్న తర్వాత వారానికి రీసైకిల్ చేసుకుంటూ పోతే అది 90 రోజుల తర్వాత మురిగి అంత ఏమైతే కింది పొడి పొడిలాగా తయారవుతుంది. ఆ పొడిని మనం ఒక్కసారి జాలి మిషన్లో పట్టేసినాం అనుకో అది 2 కిలోలు 3 కిలోలు రావడం జరుగుతుంది. దానికి ఎంత పవర్ ఉంటుందంటే ఒక మొక్క పెట్టిన తర్వాత మనం దానికి మొక్కకు నీళ్ళు పోస్తే దాదాపు అది 90 రోజుల తర్వాత మొక్క పెరగడం జరుగుతుంది. కానీ మనము ఏదైతే తయారు చేసిన కంపోస్ట్ చేసిన తర్వాత సేంద్రియ ఎరువు ఉంటుంది అది అక్కడ చల్లంగానే అది 50 రోజులకు 40 రోజులకే ఆ చెట్టు నుండి ఒక పండు అనేది రావడం తొందరగా జరుగుతుంది. అంటే గులాబీ మొక్క కావచ్చు కానీ మల్లె మొక్క కావచ్చు కానీ చామంతి కావచ్చు ఏదైనా సరే నీళ్ళు పోసిన 100 రోజులకు అది జరుగుతుంది. కానీ సేంద్రియ అక్కడ వేయగానే అది 50 రోజులకే ఉత్పత్తి అవుతుంది. అంత పవర్ ఉంటుంది. అంటే మీరు కూడా అది ఇంటికాడ మనం చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉంచుకోవాలా, కాచి చల్లార్చిన నీళ్ళు తాగాల, వేడి వంటలు అప్పటికి చేసుకొని తినండి. అందరి ఆరోగ్యం అందరికీ అవసరం. జాగ్రత్త కాపాడుకొని అందరం మంచిగా ఉందాం. సరేనా? సంబంధించి మీరు ఏమేమి టెస్టులు చేస్తారు? మలేరియా చేస్తాం. మా దగ్గర రక్త పరీక్షలు చేసి జ్వరం రాగానే మీరు రక్త పరీక్షలు చేయించుకోండి. ఇక్కడ పిఎస్సీలో సర్కార్ దవాఖానలో అన్ని టెస్టులు చేస్తారమ్మా. ప్రతి వారం ప్రతిరోజు 10:30, 11 గంటల లోపు ఒక వ్యాన్ వస్తుంది మనకు ఆర్మూర్ నుంచి. టెస్టులు తీసుకున్న బ్లడ్ అన్ని అక్కడికి పంపడానికి ఆర్మూర్లో టెస్టులు చేస్తారు. మీకు రిజల్ట్ అంతా మీ ఫోన్కి వస్తుంది. అన్నీ చేయించుకోండి. అక్కడ అన్నీ చేస్తారు. షుగర్ కానీ, బీపీ కానీ, జ్వరానికి కానీ ప్రతి ఒక్కటి చేస్తారు. అక్కడికి పోతే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఏమేమి కావాలి అన్నీ చేస్తారు. మన దగ్గర లేని నిజామాబాద్ పంపిస్తారు. అంత అవసరం ఉంటుంది. బీపీ షుగర్ గోళీలు కూడా మన దగ్గర దొరుకుతాయి. వాడే వాళ్ళందరూ తీసుకెళ్ళాలి. సరేనా? ఇక్కడ ల్యాబ్ ఉంటుంది. అన్ని టెస్ట్ చేయించుకోవాలి.